దానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ ధనుష్. అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని, ఇంకెవరు చెయ్యలేరు. ష్యూర్ ఇంకొక హీరో లేడు. అంత పెర్ఫామ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు, నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు. నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన సపోజ్ నేను చేయలేని శేఖర్, ఐ వెరీ సారీ సార్, నా ரொம்ப బిజీயாக இருக்கேன், நான் பண்ண முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని? ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు. నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి, నాకు ఇలా ఎవరు లేరు. అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అనేది ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను. బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, నీకు కంగ్రాట్స్. నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి. లేకపోతే నీకు నేషనల్ అవార్డ్స్కి అనేదానికి మళ్ళీ అర్థం లేదు. బట్ అది నీకు ఇది మామూలే. కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఇందులో ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణం. అది డెఫినెట్లీ యూ విల్ విన్. ఫెంటాస్టిక్.